ప్రైజ్ లార్డ్. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దుష్టుని ఆలోచన చెప్పున్నాడుక పాపుల మార్గం నిలువక అపవాసకుడు కూర్చుండు చోటును కూర్చుండక అన్న వాక్యం మనకు తెలిసిందేగా. దుష్టుల యొక్క ఆలోచన భయంకరమైనది. దుష్టుల ఆలోచన మనల్ని పాపానికి నడిపిస్తుంది. పాపుల యొక్క మార్గము మనల్ని మద్యపాన గృహాలకి వ్యభిచార గృహంలోకి నడిపిస్తుంది. అపహాస్కుల ఆలోచన ఎగతాళి చేసేదిగా అమర్యాదగా నడుచుకునే విధముగా ఉంటుంది. పెద్దవారి మాట చెప్పితే దాన్ని వినేదిగా ఉండదు. కాబట్టి మన అపహాస్కుల యొక్క ఆలోచనలను పడకూడదు. దుష్టుల మార్గమున నడవకూడదు. ఆ పాపుల యొక్క మార్గమున మనం నిలవకూడదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్న వాక్యం కూడా అక్కడే ఉంది. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు మనం గొప్పవారిగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం అనగా వాక్యము. దీవారాత్రములు వాక్యమును ధ్యానించుచు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యెహోవా వాక్యమును బట్టి మనం ఆనందించే వారిగా ఉండాలి. అక్కడే ఉంటుంది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాం. మనం ఎప్పుడు యెహోవా యందు ఆనందిస్తామో, మనం ఎప్పుడు యెహోవా యందు సంతోషిస్తామో, మనం దేవుళ్ళు ఎప్పుడు ఫలిస్తామో అప్పుడు మనం ఆకు వాడక ఫలించే వారిగా మనం ఉంటాము. అలాగే కింద రాయబడి ఉంది, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను అన్న వాక్యము కూడా ఉంది. కనుక దుష్టుల మార్గంలో నువ్వు నడిస్తే చెడిపోతావు, పడిపోతావు, నాశనంలోకి వెళ్ళిపోతావు. నీతిమంతుడైన యెహోవాని మనం కలిగి ఉన్నాం. ఆయన మార్గంలో మనం ఉంటే మనం నిత్య జీవనకు వారసులుగా మారిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్.